నంద్యాలలో సర్ ప్రక్రియపై ప్రజల్లో తీవ్ర అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు ఫామ్లు పంపిణీ చేస్తున్నా వివరాల నమోదుపై స్పష్టత లేక ప్రజలు బిఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నారని జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషీద్ తెలిపారు. అవగాహన లోపంతో ఏ ఒక్క అర్హుడైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకూడదని ఆయన అన్నారు. దీనిపై తక్షణమే స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నుంచి దాదాపు అన్ని ఈ సచివాలయాల్లో ఓటర్ లిస్టు సర్ పై ఓటర్ లిస్టు ఓటర్ పేపర్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినారు. కానీ ఈ మొదలుపెట్టేప్పటి నుండి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఇవాళ కేవలం ముస్లిం ఓట్లే పోతున్నాయి అనే భావన కొంతమందికి ఉన్నా ఇది అందరికీ పోతుంది. కొన్ని రాష్ట్రాల్లో మొన్ననే చెప్పాం, కొన్ని రాష్ట్రాలలో హిందువుల ఓట్లే దాదాపు దశల వారి వేలాది ఓట్లు వెళ్ళిపోయినాయి అని చెప్తున్నాము. కానీ నంద్యాల పట్టణంలో ఒక్కొక్క బిఎల్ఓకు 1100 ఓట్లు ఇచ్చారు. 1100 ఓట్లు ఇవ్వడం వల్ల వారికి పనిభారం ఎంత పడుతున్నది కూడా జిల్లా కలెక్టర్ గమనించాలా. ఇవాళ బిఎల్ఓకు పని ఒత్తిడి పడడం వల్ల చాలా ఈ ఓట్ల లిస్టు కూడా ఆన్లైన్ ఎక్కే పరిస్థితి ఉండవు. కాబట్టి దాంట్లో కూడా తగ్గించి ఈ ఓట్ల ఫారం పైన నింపే పద్ధతిలో ఎలా నింపాలా, ఎలా పూర్తి చేయాలా అనే ఒక సరైన అవగాహన ప్రజలు లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ స్పందించి ఈ నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లా కేంద్రంలో మొత్తంగా ఒక అవగాహన కల్పించాలని చెప్పి ముస్లిం జేఏసీ అదేవిధంగా నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే జరుగుతున్నదో దాంట్లో ఉండే అనేక సందేహాలను నివృత్తి చేసుకోవడానికి బిఎల్ఓలకు సరైన అవగాహన కార్యక్రమాన్ని జరిపించమని, ఎందుకంటే బిఎల్ఓలు బీద వాళ్ళ దగ్గరికి, ఆ తర్వాత అక్షరాస్యత లేని వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకుండే వర్క్ ప్రెషర్తో ఒక్కొక్కరికి 2 ఫామ్స్ ఇచ్చేసి మేము వారం తర్వాత వస్తాము, దీన్ని భర్తీ చేసి పెట్టండి, మేము తీసుకొని వెళ్తాము అని అంటున్నారు. అందులో సందేహాలు వచ్చినప్పుడు బిఎల్ఓలను ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క బిఎల్ఓ ఒక్కొక్కలాగా చెప్తా ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది అయితే మేము పై అధికారులను అడిగి చెప్తాము, దాన్ని ఎలా ఫిలప్ చేయాల్సిందే అని కూడా అంటున్నారు. పై అధికారులను అడిగితే వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని అడుగుతామంటున్నారు. ఈ విధంగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ప్రజలకు సరైన అవగాహన దీని మీద లేదు. ఓటు హక్కు అందరికీ సామాన్యం చేయాలి, జనరలైజ్ చేసి ప్రభుత్వం దాన్ని ఈజీ చేయాలి. ఇదేదో చాలా కఠినతరం చేసేసినారు. ఓటు ప్రజా